హలో అండి. ఈరోజు మన రెసిపీ రాజ్మా కర్రీ. హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఈ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు రాజ్మాని నైట్ అంతా నానబెట్టుకొని తర్వాత ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు మెత్తగా కుక్కర్లో ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు వేసి ఒక్కసారి వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని లేదా ఆనియన్ కట్టర్లో వేసి చాప్ చేసుకొని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ప్యూరీలా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాలను వేయించుకొని తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ మంచినీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉడకపెట్టుకున్న రాజ్మాను కూడా ఇందులో వేసి మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఈ కూరని ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఈజీగా రాజ్మా కర్రీని ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.